మా తాతరపల్లి నా భర్త తలేరుతో కొట్టుకొస్తే దుంపలు చెక్కి నరాల వీకొచ్చి నార్సింగ్లా ఈ గోద మేత వేయాలి నీళ్లు పెట్టాలని పని చేయడమ్మా సబ్డాగా తీసుకుపోమన్నాడు. అంత ఇల్లు గడిగేసినా నా భర్త పోయిండు. అట్లా అయినా మళ్ళీ ఊకోలే సారు. మనడు దొరికితే అని నా పెద్ద కొడుకును కూడా బాడ్చ పట్టించి పెద్ద బాడ్చలు అప్పుడు ఇట్లా చెక్కిపిస్తే నా బాధ వేయలేక అమ్మ నన్ను చంపుతావు అదే ఓ గుడ్డుకల్లి తీసేదాయి చెక్కి కొడుకు కూడా పోయిండు. కోడలు పోయింది. ఇక నేనున్నా సారు. నేను ఏ విధంగా నన్ను ఎవరు పాపం అంటలేరు. ఊరుకు చేసిన ఉంగారము పీనుక్కు చేసిన సింగారం ఏమీ లాభం లేదు. కానీ ఈ ఊళ్ళో ఉన్నందుకు నేను ఉండి సాహసం చేస్తా. నా భర్తతో నా బొక్కలు పడాలి అని ఇక ఉంటున్న సారు గంతే. ఈ వానలకే సారు. వెనకటి ఇల్లు పొత్తులుంటే ఇక కొనుక్కున్నా నేనే. ఆ పొత్తులో వచ్చి కొట్లాడితే నేను కొనుక్కున్నా. వానకు నానింది కూలింది. నాకు ఇల్లు కావాలి సారు. నాకేమి ఇవ్వకున్నా సారు. మీరే డబ్బులు ఎంతనో గింత తీసి ఇచ్చిపోండి. నా దగ్గర పెయ్యంత వాళ్ళకి పెట్టినా పెరుక్కొక్క పైస లేదు సారు. మీ దండం పెడతా. నాకు రెక్కాడితే పొక్కాడుతుంది. నమస్కారం, నా పేరు అరవింద్, దాతరపల్లి. ఈ ఒడ్ల సుగ్నమ్మ అని దాతరపల్లి. వీళ్ళ భర్త పేరు లక్ష్మయ్య. ఈమెకు 3 కొడుకులు. పెద్ద ఆయన చనిపోయిండు, నడిపోయినేమో బతుకు తెరువు కోసం హైదరాబాద్ పోయిండు. చిన్న ఆయన వెంకట్ అని మామూలు ఆయన జూలైగా తిరిగి తాగుడుకు బానిస ఊర్లో తిరుగుతూ ఉంటాడు. ఈయన మేము పట్టించుకునే నాదులు లేడు. ఈమెకు గుంట భూమి కూడా లేదు. పాపం ఆమెకు ఇల్లు మొత్తం కూలిపోయి గాలి వర్షానికి ఇల్లు కూలిపోయింది. అప్పుడు ఏ రాత్రి కూలిపోయి చనిపోతుందో, వర్షాకాలం మొదలైంది, ఏ కాలం మీద కూడా చనిపోతుందో అని నా దృష్టికి వచ్చింది. మా ఇంటి పక్కనే ఉంటుంది. నేను ఆమెను నీకు అమ్మ నేను చూసుకుంటా, నేను ఆదుకుంటా, నేను చెప్తాను అమ్మ, నేను ప్రజలకు మొత్తం నీ ప్రభుత్వానికి తెలిసినట్టు నేను చేస్తా అని చెప్పి ఈమెకు గవర్నమెంట్ మేము కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం అంటే ఈమెకు ఇందిరమ్మ సెకండ్ విడతలో మీకు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి హెల్ప్ చేయండి. ఈ అనాథను